హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ బ్లాగ్స్. మీ అందరికీ అయితే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే గురించి చెప్తుంది ఏంట్రా బాబా అనుకుంటున్నారా? నేనైతే ఫెస్టివల్ సీజన్ కదండి, నేనైతే స్టిచ్చింగ్ చేస్తానని మీ అందరికీ తెలుసు కదా. కొంచెం బిజీ అయిపోవడం వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయానండి. నేనైతే ఫ్రెండ్షిప్ డే రోజున కొంతమంది ఫ్రెండ్స్ని అయితే కలిసానండి. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే కట్టుకోలేదు కానీ బ్యాంగిల్స్ అనేవి అందరం కూడా షేర్ చేసుకున్నామండి. వాళ్ళతో ఎలా ఎంజాయ్ చేస్తానో వీడియోలో చూసేయండి. నేనైతే ఈ ఇయరే చాలా ఎంజాయ్ చేశానండి. ఎప్పుడో స్కూల్ డేస్లో ఉన్నప్పుడైతే ఫ్రెండ్స్ అందరినీ కలుసుకొని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అనేది కట్టుకొని ఒకరికొకరు కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళమండి. మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి నాకు. నేనైతే ఈ ఇయర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అసలు అనుకోకుండా మా హస్బెండ్తో చెప్పాను, పాప వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ దగ్గరలో, అయితే తీసుకువెళ్తారా అంటే తను కూడా ఓకే అని చెప్పారు. తను నన్ను తీసుకెళ్తే నేను చాలా ఎంజాయ్ చేశానండి. నా ఫ్రెండ్స్ అయితే నేను వస్తానని అనుకోలేదండి. వాళ్ళు కూడా సడన్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వస్తానని. ఎప్పుడు ఫోన్లోనే విష్ చేసుకునేవారం కదా. ఈసారి మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి మా ముగ్గురిని మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. మేము ముగ్గురం కలిసామంటే చాలా అల్లరి చేస్తామండి చిన్నపిల్లల్లాగా. చాలా బాగా ఏ అకేషన్ అయినా కూడా మేము ఎంజాయ్ చేస్తామండి. ఇక్కడ వచ్చేసి మేము ముగ్గురం అసలు యాక్చువల్గా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే నాకు వచ్చేసి ఫెస్టివల్ సీజన్ వల్ల నేనైతే కుదరదని అన్నాను. కానీ వాళ్ళైతే ఒప్పుకోలేదు. వన్ డే ఏదో ఒక రోజు ప్లాన్ చేసుకో అమ్మ, ఫ్రెండ్షిప్ డే రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా వెళ్దామని అనుకున్నారు. కానీ ఈ లోపు వచ్చేసి రూపాకైతే బాగాలేదండి. తను హాస్పిటల్లో అడ్మిట్ అయింది. వన్ డే ముందు తను ఇంటికి వచ్చింది డిశ్చార్జ్ అయ్యి. అయితే తను ఏ పొజిషన్లో ఉందా అని చెప్పేసి నేను ఇంకా బయటికి వెళ్ళడానికి ప్లాన్ అయితే పోస్ట్పోన్ చేసుకున్నామండి. మేమైతే ఫ్రెండ్షిప్ డే నెక్స్ట్ డే అయితే తనని చూడడానికి వెళ్ళినట్టు ఉంటుంది, తనతో ఒక్కసేపు గడిపినట్టు కూడా ఉంటుందని చెప్పేసి మేము అలా అయితే వెళ్ళామండి. మేమిద్దరము తన వాళ్ళ ఇంటికి. తనని చూసి మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము. తను బాగానే ఉంది ఇప్పుడు. అయితే మేము వెళ్ళేటప్పుడు కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాము. తన దగ్గర కూడా కొన్ని బ్యాంగిల్స్ ఉంటే అలా ముగ్గురం కూడా వేసుకొని ఎంజాయ్ చేసాము. మమ్మల్ని చూసాక తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. నిజంగా చాలా అయితే మేము ఎంజాయ్ చేసాము. ఉన్న కొద్ది క్షణాలైనా కూడా అక్కడ ఒక 1 అవర్ అయినా కూడా మేము చాలా హ్యాపీగా మేమైతే ఎంజాయ్ చేసామండి. ఇలా మేము ముగ్గురం ఎంజాయ్ చేసిన తర్వాత మా ఇంటికైతే మేము వచ్చేసామండి. సువ్వి అయితే మా ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక గిఫ్ట్ అనేది ఇచ్చిందండి. దాన్నైతే ఫోటో ఫ్రేమ్ చూడగానే నేను ఎక్స్పెక్ట్ చేసిందే తను నాకు ఇచ్చిందండి. కాకపోతే గిఫ్ట్ ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దానివల్ల అయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనేమనుకున్నానంటే నేను ఫ్రెండ్షిప్ డే రోజు సువ్వికి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాను. అలాగే తను కూడా నాకు గిఫ్ట్ ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గిఫ్ట్ ఇస్తానని తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేనైతే సండేనే ప్లాన్ చేసుకున్నాను తనకి ఫిషెస్ అనేది ఇద్దామని చెప్పి. తను అక్వేరియంలో వేసుకుంటారని చెప్పేసి నేను అవి చూసినప్పుడల్లా గుర్తొస్తుంది కదా, నా ఫ్రెండ్ ఇచ్చింది అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. తనకైతే తెలియదు ఆ విషయం. అలాగే తను కూడా నాకు ఫోటో ఫ్రేమ్ తీసుకొస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫోటో అయితే ఏది ఉంటుందా అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఆ రోజు అనేది నాకు ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఫిషెస్ అనేది తీసుకొచ్చి ఇంట్లో పెట్టానండి. తనైతే మా ఇంట్లో ఎక్వేరియం ఉంది కదా, దాంట్లో వేయడానికనే అనుకుంది. నేను అలాగే అని చెప్పాను. తర్వాత వచ్చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి తన చేతిలో పెడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి. అసలు తను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగా. ఫిషెస్ అయితే చూడండి చాలా బాగున్నాయండి. నాకైతే చాలా ఇష్టం, తనకు కూడా చాలా ఇష్టం. బర్డ్స్ కూడా తను చాలా పెంచుతుంది. నిజంగా ఈ గిఫ్ట్ ఇవ్వడం తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి. ఇలా అయితే మేము మా ఫ్రెండ్స్ అందరితో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇలా అయితే నా ఫ్రెండ్స్ అందరిని కలుసుకొని బాగా ఎంజాయ్ చేశానండి. నేనైతే 2 డేస్ ఎంజాయ్ చేశానండి. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అయితే నాకు ఉన్నారండి. నన్ను అర్థం చేసుకొని నన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదండి. నన్ను చూడగానే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ప్రత్యేకంగా నన్ను చూసుకుంటారండి. నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నా చాలా హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.